హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎవరి కోసం తెలుసా? యంగ్ పేరెంట్స్ పిల్లల్ని పెంచుతూ వాళ్ళతో పాటు ఆడుకుంటూ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న అల్లర్లని సహిస్తూ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పుతూ మీరు ఒక తపస్సులాగా చేస్తున్నారే, అట్లాంటి పేరెంట్స్ కోసమని ఈ రోజున ఒక చిన్న ఇష్యూ తీసుకుని వచ్చాను. అది కూడా మీలో ఒకళ్ళే ఎవరో అడిగారు, ఏమిటంటే మేడం బుల్లీయింగ్ అనేది ఎక్కువైపోయింది, బుల్లీ చేస్తున్నారు, మా అమ్మాయి ఇంత చేస్తే 5వ తరగతి చదువుకుంటోంది, అక్కడికి వెడితే చాలు 4-5 అబ్బాయిలు కలిసి బుల్లీ చేస్తున్నారు, ఏడుస్తోంది అది అని చెప్పి దీని గురించి కొంచెం చెప్పండి అని పేరెంట్స్ అడిగారనమాట. ఓకేనా? మరి ఈ బుల్లీయింగ్ ఏమిటి? బుల్లీయింగ్ అంటే ఏమిటంటే అకారణంగా, కారణం లేకుండా ఎదుటివారిని మానసికంగా శారీరకంగా హింసించుట, ఎదుటివారిని చేతులతో పొడుచుట, కొట్టుట, మాటలతో తిట్టుట, వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందించుట. దీని బుల్లీయింగ్ అని స్టైల్గా చెప్తారు ఇంగ్లీష్లో. మరి ఈ బుల్లీయింగ్ చేసే వాళ్ళని కొంచెం స్టడీ చేశాను నేను కూడా. ప్రపంచవ్యాప్తంగా దీని మీద రీసెర్చ్ కూడా జరుగుతోంది. నేను గమనించింది ఏమిటంటే వీళ్ళు బుల్లీ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ బుల్లీయింగ్కి గురైనటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు చెప్పారు ఎప్పుడప్పుడు చేస్తారు వీళ్ళు అంటే, టీచర్ గారు పాఠం చెప్పి వెళుతుంది కదా, ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, పాఠం చెప్పి వెళుతారు కదా ఆవిడ, క్లాసు వదిలిపెట్టి ఇలా వెళ్ళడం ఏంటి, ఈ 3-4 వచ్చి ఈ పాపను బుల్లీ చేసేస్తారట. నువ్వు అలా ఉన్నావు చూడు, నీ మొహం చూడు ఎలా ఉందో, అసలు నీకు చదువు రాదు, పాడు రాదు, ఏం రాదు, ఎలా వచ్చావు నువ్వు ఈ తరగతికి, నానా మాటలు అంటూ ఉంటారనమాట. అంతేకాదండి, ఆడుకునేటప్పుడు ఆట స్థలంలో కూడా వెళ్ళి బుల్లీ చేస్తారు పిల్లల్ని. వీళ్ళు టాయిలెట్ కని వెళ్తుంటారు కదా పాపం పిల్లలు, దారిలో పట్టుకుని బుల్లీ చేస్తారు. ప్రేయర్కి లేటుగా వచ్చారనుకోండి, అక్కడ పట్టుకుని బుల్లీ చేస్తారు. బస్సులో అడగకండి, ఎక్కడ అవకాశం దొరికితే అవకాశాలు దొరక్కపోయినా తీసుకుని పిల్లల్ని బుల్లీ చేస్తూ ఉంటారు. ఈ బుల్లీ చేసేవాళ్ళు జనరల్గా తమకన్నా చిన్నవాళ్ళని పట్టుకుంటారు, తమకన్నా కాస్త వీక్గా కనిపించే వాళ్ళని పట్టుకుంటారు. చూడండి, కొంతమంది చాలా డెలికేట్గా ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకుని ఇదొక వాళ్ళకు ఒక కాలక్షేపం అన్నమాట, చదువుతో పాటు దీన్ని కూడా నడిపిస్తూ ఉంటారు. సరే, మరి బుల్లీ చేసేవాళ్ళు టైప్స్ ఉంటారా అని నెక్స్ట్ క్వశ్చన్ మీ మనసులో వస్తూ ఉంటుంది. టైప్స్ ఉంటారు. ఒకటి, ఫస్ట్ టైప్ ఏంటంటే వాళ్ళకి లోపల మనస్సులో ఒక అసూయ కానీ ద్వేషం కానీ, ఎవరిని చూసి, బాగా చదువుతున్న ఒక పాపని కానీ బాబుని కానీ చూసి అసూయ ద్వేషాలు, లేకపోతే ప్యూనిగా ఉన్నారు, మనకన్నా బాగున్నారు, ఏమైనా సరే వీళ్ళ మీద మనం పట్టు సాధించాలి, మనం కొంచెం డామినెంట్గా ఉండాలి, చదువులో ఎలాగా ఉండలేకపోతున్నాం కదా, పోనీ బుల్లీ చేసి మన డామినెన్స్ చూపిద్దాం అని అనుకుని బుల్లీ చేసేవాళ్ళు కొంతమంది. అంటే టు ఎస్టాబ్లిష్ దేర్ అథారిటీ అన్నమాట. ఇన్సెక్యూరిటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్, దీంతో బుల్లీ చేసేవాళ్ళు ఫస్ట్ రకం. ఇంకా సెకండ్ రకం ఏంటి, వాళ్ళకు అసలు బుల్లీ చేయాలని ఉండదండి, తోటివారు వీళ్ళని ప్రేరేపిస్తారు. ఏంట్రా అలా కూర్చున్నావు, అదిగో వాడు వెళుతున్నాడు చూడు, వాడిని ఇప్పుడు మేము ఏడిపిస్తాం, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నువ్వు జాయిన్ అవ్వలేదనుకో నిన్ను కూడా బుల్లీ చేస్తాం, మాతో జాయిన్ అవ్వు, ఫ్రెండ్ అంటావు, జాయిన్ అవ్వేంటి అని బెదిరించి ల్యూర్ చేసి వాళ్ళ ద్వారా కూడా బుల్లీయింగ్ చేయిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు పాపం, వేరే ఆప్షన్ లేక ఈ బుల్లీయింగ్ టీంలో జాయిన్ అవుతారు అన్నమాట. జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ భాష నేర్చుకుంటూ, ఆ బిహేవియర్ నేర్చుకుంటూ వాళ్ళలో ఒకటైపోతారు. దట్ మీన్స్ ది సెకండ్ కేటగిరీ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు పాపం, అయినా తోటివారి బలవంతంతో ఆ బుల్లీయింగ్ అనేటువంటి బ్యాడ్ బిహేవియర్కి వీళ్ళు అలవాటు పడతారు. మూడో వాళ్ళని చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది. బాగా చదువుకుంటారు,
మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, స్నేహంగా ఉంటారు, అయినా బుల్లీ చేస్తుంటారు. ఎందుకు అంటే పాస్ట్ టైం, బోర్ కొట్టి, తోచక, ఏమీ చెయ్యాలో తెలియక, సమయాన్ని ఎట్లా వెచ్చించాలో తెలియక, జస్ట్ ఒక ఆనందం కుసరమని, హ్యాపీనెస్ కుసరమని బుల్లీ చేసేవాళ్ళు థర్డ్ టైం. సరే, మరి మనం చూడవలసినటువంటి ఇంకొక అంశం ఉంది యాజ్ పేరెంట్స్. బుల్లింగ్ వల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఏమిటి, పిల్లల మీద పడేటువంటి నెగటివ్ ప్రభావము ఏమిటి? ఫస్ట్ దండి, దే లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక పాప కానీ బాబు కానీ కన్సిస్టెంట్గా, రిపీటెడ్గా ప్రతిదినము బుల్లింగ్కి గురి అయినప్పుడు అటువంటి ఆ పాపకో బిడ్డకో తన మీద తనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఓహో, వీళ్ళు నేను పనికిరాను అంటున్నారు కదా, నేను పనికిరాని దానిని, నాకేమీ తెలియదు, నేనేమీ చెయ్యలేను అన్న ఒక భావన ఏర్పడుతుంది. రెండోది భయం ఉంటుంది. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు బుల్లింగ్ చేస్తారో తెలియదు కదండి. సో భయంతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఈ భయం వలన చదువుదామన్నా ఈ భయం మనసులోకి వెళ్ళి మానసికంగా వీక్ చేసేస్తుంది, కాన్సన్ట్రేషన్ చెయ్యనివ్వదు. చదువు మీదే కాదండి, బాగా ఎక్కువ కాలము బుల్లింగ్కి గురైనటువంటి కొంతమంది పిల్లల్లో హాబీస్ను కూడా కంటిన్యూ చేయలేకపోతున్నారు అని పేరెంట్స్ నాకు కంప్లైంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇష్టమైన పని కూడా వాళ్ళు చేసుకోలేరన్నమాట. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రీసెర్చ్ ఏం చూపిస్తోందంటే, వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్లో ఒక విధమైనటువంటి డిప్రెషన్స్ కూడా ఏర్పడతాయి, డిప్రెషన్కి గురి అవుతారు. లాంగ్ టర్మ్లో ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళకి రిలేషన్షిప్స్ మీద నమ్మకం ఉండదు, అమ్మా నాన్నకి దగ్గర కాకపోవచ్చు, అన్నదమ్ములకి దగ్గర కాకపోవచ్చు, పియర్ గ్రూప్తో ఇంటరాక్షన్ చెయ్యలేకపోతారు. కారణము, వీళ్ళు కూడా ఎప్పుడైనా మన్ని ఇలాగే బుల్లింగ్ చెయ్యొచ్చేమో అన్న ఒక అజంప్షన్తో, ఒక భయంతో వాళ్ళు రిలేషన్షిప్స్కి, పాజిటివ్ రిలేషన్షిప్స్కి వేసి వాళ్ళు ముందుకి వెళ్ళరు. ఎంతసేపు అనుమానం కూడా ఏర్పడుతుంది వాళ్ళకి, కొన్ని సందర్భాల్లో అనుమానము, భయము ఏర్పడుతూ ఉంటాయి. ఇంతవరకు బాగుందండి. ఇంకొక అంశం కూడా మనం ఆలోచించాలి యాజ్ పేరెంట్స్. ఈ బుల్లింగ్ చేస్తున్నటువంటి పిల్లలకి ఏమవుతుంది అని. ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, బుల్లింగ్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు సంతోషపడుతున్నాము అనుకుంటున్నారు, నవ్వుతున్నారు కదా, అదంతా కూడా పెరిఫెరల్, పైకి. లోపల అనేక విధమైనటువంటి నెగటివ్ ఫీలింగ్స్ని బయటికి ఎలా వ్యక్తపరచాలో తెలియక బుల్లింగ్ ద్వారా వాటిని చూపించుకుంటూ ఎదుటివారిని వాళ్ళు మానసికంగా, శారీరకంగా హింస పెడుతూ దానికే గురైపోతారనమాట. వీళ్ళలో కూడా ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. అందుకని మనము యాజ్ పేరెంట్స్ తప్పకుండా మన పిల్లలు బుల్లింగ్కి గురైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, టీచర్ల తెలియజేయాలి. కాలనీలో అయితే అక్కడ ఆ బుల్లీ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి తప్పకుండా మనం తెలియజేయాలి. అవసరమైతే మనకి తెలిస్తే, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే, మాట్లాడగలము, పిల్లల మనస్సు మార్చగలము అనుకుంటే యాజ్ పేరెంట్స్ మీరు కూడా వాళ్ళని పిలిచి ఆ పిల్లలతో మాట్లాడవచ్చు. ఏదైనా కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు అనేక విధాల, అనేక రూపాలలో వాళ్లకున్న భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు బుల్లింగ్ చేసినప్పుడు మనం కనిపెట్టేశామనుకోండి, వెంటనే అప్పుడే మనం స్టర్న్ యాక్షన్ తీసుకున్నాం అనుకోండి, అది సమసిపోతుంది. మనము చూసే చూడనట్టు ఊరుకున్నాం అనుకోండి, అది మెల్లిమెల్లిగా పెరిగి ఒక హ్యాబిట్గా మారుతుందన్నమాట. కాబట్టి పేరెంట్స్ మాత్రమే కాదండి, బడిలో టీచర్లు కానీ, చైల్డ్ సరౌండింగ్ అడల్ట్స్ అంటూ ఉంటాను నేను, పెద్దవాళ్ళు కానీ దీన్ని గమనిస్తూ వెంటనే తగు చర్య తీసుకున్నప్పుడు
తప్పకుండా ఈ హ్యాబిట్ ఫామ్ అవ్వకుండా పిల్లల్లో ఉంటుంది. ఓకేనా మరి? బాయ్.